వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణ తేజ అండ్ ఈరోజు అయితే మిరాయ్ అండ్ నిజంగా తేజ సజ్జకు మంచి గోల్డెన్ ఎరానే స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే హనుమాన్తో మంచి సక్సెస్ అయితే సాధించుకున్నాడు. ఎందుకంటే డివోషనల్ జర్నీలో రెండో మూవీ కూడా రాముణ్ణి హనుమంతుడిని అసలు మనకు ఇండియా వైజ్ ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు. ఎందుకంటే తేజ సజ్జకు నిజంగా ఈ టైప్ ఆఫ్ ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ విఎఫ్ఎక్స్ సిజిఎస్ దీని మీద అండ్ సో మైథలాజికల్ సబ్జెక్ట్ మీద ఫస్ట్ అయితే హనుమాన్లో హనుమంతుడిని ఆ రేంజ్లోనే ఒక విఎఫ్ఎక్స్లో ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాలు విత్ కంటెంట్తో తను ప్రూవ్ చేసుకుంటున్న విధానం. అలాగే రెండవ సినిమాగా ఇప్పుడు ప్రజెంట్ మిరాయ్ ఎలా ఉంది అంటే కనుక నిజంగా విజువల్ ఫీస్ట్ వండర్ లాగే. ఎందుకంటే తను బడ్జెట్ వైజ్ చెప్పినట్లయితే మనకు అదే రాజమౌళి తీస్తే 1000 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు అన్న టాక్ అయితే బయట వినిపిస్తుంది. వీళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ వైజ్ ఆలోచిస్తే కనుక 60 కోట్లలో ఈ టైప్ ఆఫ్ ఇంత మంచి ఒక వండర్ఫుల్, ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఒక సంపై రావడం కానీ, ఒక గద్ద రూపంలో రావడం కానీ, అలాగే రాముణ్ణి క్రియేట్ చేయడం కానీ, అందులో మిరాయిగా అండ్ మనోజ్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఆ సౌండ్ ఎఫెక్ట్కి తగ్గట్టు సీజీ వర్క్స్ కానీ, అలాగే చాలా ఉన్నాయి. శ్రియా చరణ్ అండ్ మదర్గా అలాగే చాలా చాలా లేయర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఒక సీజీ వర్క్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, సౌండింగ్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు. కెమెరా వర్క్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే లొకేషన్స్ ఈ బడ్జెట్లో ఇంత రిచ్గా చేశారా, ఇన్ని వర్కౌట్ అయ్యాయా అని కనుక మనకు షాక్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం డిసప్పాయింట్ అయ్యి 500 600 అసలు నోటికి లెక్క లేకుండా, ఎందుకంటే ఫ్యాన్ బేస్ను మనకు రీసెంట్గా చూస్తే హరిహర వీరమల్లు ఇలాంటి సినిమాలు కొన్ని చూసినట్లు అయితే ఒక ఆది పురుషు లాంటి, ఎందుకంటే మన పురాణాలను వెక్కిరిస్తూ దరిద్రంగా చేసిన సినిమాల మధ్యన మనం వెక్స్ అయిపోయి సందర్భంలో ఏంటి డైరెక్టర్స్ ఇలా ఉన్నారు అనే టైంలో నిజంగా ఈ రీసెంట్గా బ్లాక్ బస్టర్గా, ఎందుకంటే అక్కడ ఒక ఆర్టిస్టులు లేకుండా ఒక సీజీతోనే విఎఫ్ఎక్స్ వర్క్తోనే మనకు ఒక పురాణ గాథని, ఎందుకంటే ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమాను చూసినట్లయితే బ్రహ్మరథం అసలు ప్రేక్షకులైతే రీసెంట్గా అప్పట్లో బండ్లు కట్టుకొని పోయేవాళ్ళు అనేవాళ్ళు కదా. అలా ఇప్పుడు హౌస్ఫుల్ కలెక్షన్లతో 3వ వారం 4వ వారం 1 మంత్ అయిన తర్వాత కూడా ఆ మూవీకి వస్తున్న రెస్పాన్స్, అలాగే మన డివోషనల్ జర్నీలో మన భారతదేశ కల్చర్లో రాముడికి కానీ అసలు అన్నీ మన పురాణ గాథలు మైథలాజికల్కు కనెక్ట్ అవుతూ నిజంగా బెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తను కూడా బాలీవుడ్లో ఎవరో రిపోర్టర్ అడిగితే ఏంటి రాముణ్ణి ఎన్నిసార్లు చెప్పడానికి ఏంటి అని తను రిటార్డ్గా చెప్పిన విధానం కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్ అయితే మనకు తన తేజ సజ్జలో కనిపించింది. అలాగే కార్తిక్ ఘట్టమనేని సబ్జెక్టును డీల్ చేసిన విధానం ఇది కొత్త సబ్జెక్ట్. మనం వేరే బయట నుంచి మనం మైథలాజికల్ను ఇంక్లూడ్ చేస్తూ మనకు అశోకుడు 9 గ్రంథాలను ఎలా భద్రపరిచాడు, 9 మంది యోధులతో 9 ప్లేసులలో భద్రపరిచినప్పుడు ఆ శ్రియా చరణ్ నిజంగా ఆ 9 మందికి నిజంగా ఒక సూపర్ ఉమెన్ పవర్ లాగా, ఎందుకంటే ఒక ఆది శక్తిలాగా ఆది దేవతలాగా ఆమె తనకున్న పవర్స్ని, ఎందుకంటే ఇవన్నీ కూడా మైథలాజికల్కి సంబంధించింది. ఎప్పుడు నీవు ఎంత కొత్తగా చూసినా ఎంత పాత చూసినా మళ్ళీ చేసినా దాన్ని జనరేట్ చేసినా ఇందులో శ్రియా చరణ్ ఒక కరెక్ట్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ అయితే తను నిజంగా ఎక్కడ తనకు ఉన్న ఆ గ్లామర్ ఇమేజ్ని పక్కన పెట్టి ఒక మంచి షెడ్యూల్డ్ రోల్లో తనతో చేపించిన విధానము, తన లుక్స్ వైజ్ కానీ ఒక పవర్ఫుల్ ఉమెన్గా, ఎందుకంటే కేజీఎఫ్లో ఒక మదర్ సెంటిమెంట్తో మదర్ను ఒక నార్మల్ మదర్ను అలా చేశారు. కానీ ఇక్కడ పవర్ఫుల్ మదర్ను తనకున్న ఎన్నో పవర్స్ను చూపిస్తూ ఒక కొడుకును త్యాగము, ఒక ప్రపంచానికి త్యాగం చేసే విధానమైన ఎపిసోడ్స్లో కావచ్చు, అలాగే జయరామ్ క్యారెక్టర్స్ కావచ్చు, ఇందులో జగపతి బాబు గారి క్యారెక్టర్స్ కావచ్చు, అలాగే మంచు మనోజ్ ఒక విలన్ నెగిటివ్లో తన పవర్స్ను అండ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్తో తను పవర్గా చూపించింది. ఎందుకంటే ఈ 9 పవర్స్ను తీసుకొని ప్రపంచానికి తను డిక్టేటర్గా అవ్వడానికి చేసే ప్రయత్నంలో తను ఎలా కోల్పోయాడు, ఎన్ని డైమెన్షన్స్ తను చిన్నప్పుడు చేసే క్యారెక్టర్లో కూడా మనకు సలార్లో చూసాం కదా, మనకు పృథ్వీరాజు చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన అతను కూడా అసలు చాలా బెస్ట్ పర్ఫార్మెన్సే ఇచ్చారు. అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా ఆ పవర్స్ను తీసుకునే విధానంలో వాళ్ళు బిహేవ్ చేసిన విధానం, అలాగే హీరోయిన్ కృతిక మన నాయక్ కూడా చాలా బెస్ట్. ఇందులో లుక్ వైజ్ కూడా సెటిల్డ్గా, క్యూట్గా అండ్ బ్యూటిఫుల్గా. ఇందులో ఏంటంటే ఆర్ఆర్ వైజ్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు అండ్ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కడికైనా ఆ హిమాలయాస్లో వాళ్ళు వెళ్తూ అక్కడ తీసిన విధానము నాకైతే
గద్ద రూపంలో, సంపంగి రూపంలో తను ఎలివేట్ చేసిన విధానము, తను రక్షించే విధానం, అలాగే ఎండ్ ఆఫ్ ది సెషన్ ఒక టిపికల్, ఎందుకంటే వాళ్ళు రక్షించడానికి ఆ ట్రైన్‌ను ఏదైతే సీక్వెన్సెస్ ఉన్నాయో, అలాగే లాస్ట్ సీక్వెన్స్ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫైటు లేదా తన టైప్ ఆఫ్, ఎందుకంటే స్పాయిలర్ కాదు గానీ, ఆ క్యారెక్టరైజేషన్‌ను డెవలప్ చేసిన విధానం అయితే అసలు సూపరు. ట్రెండ్‌గా గెటప్ సీన్ కావచ్చు, అలాగే యాజ్ ఎ డైరెక్టర్స్‌గా చేసిన వాళ్ళు కూడా కామెడీ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో, తిరుమల కిషోర్ యాజ్ ఎ డైరెక్టర్‌గా అండ్ వెంకటేష్ మహా వీళ్ళందరూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో సినిమాకు ఎక్కడ గ్రిప్పింగ్ తగ్గకుండా కథలోనే ఆ సబ్జెక్ట్‌ను డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్, ఎందుకంటే టీజీ విశ్వప్రసాద్ రీసెంట్గా తెలుసు మనకు, అన్ని ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఇంత బడ్జెట్లో, ఒక లిమిటెడ్ బడ్జెట్లో, ఎందుకంటే ఇక్కడ తన బడ్జెట్ అంతా కూడా ప్రొడక్షన్ మీద, ఎందుకంటే ఆల్ సినిమాస్ చూసినట్లయితే కొన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయంటే ఓన్లీ హీరో హీరోయిన్స్ ప్యాడింగ్ మీదనే ఎక్కువ ఖర్చు చేస్తారు. సినిమాకు చాలా నామినల్ అమౌంట్ అయితే ఖర్చు పెడతారు, కానీ దీంట్లో సినిమాకు హై, ఎందుకంటే విజువల్గా కెమెరా ముందు కనిపించే విజువల్కి ఎక్కువ ఖర్చు పెట్టి వీళ్ళ బడ్జెట్ తగ్గించుకొని ఇప్పుడు మంచి హిట్తో మన ముందుకు వచ్చిన మిరాయ్ అని మాత్రం నిజంగా ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీని, ఏదైతే అది స్టిక్ అయితే ఏదైతే ఉందో రాముడిది అని చెప్పి ఆ స్టిక్ గురించి తను ప్రయత్నం చేసే ఈ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా తీశారు. అండ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ మిరాయ్. థ్యాంక్ యూ.